రైతాంగానికి నమస్తులతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించువారు ప్రతిమా బయోటెక్, సహ సమర్పిస్తున్నవారు వృక్ష ఆయుర్ ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలో ముఖ్యాంశాలు. ఫర్టిగేషన్ ద్వారానే మొక్కలకు బలం, డ్రిప్ ద్వారా ఎరువులు అందించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తున్న ఎకనామిస్ట్, వచ్చిన దిగుబడిని వినియోగదారులకు అమ్ముతూ లాభాలు గడిస్తున్న రైతు. అరటిని నష్టపరుస్తున్న సిగటోక, పనామా తెగుళ్లు నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం పంట పొలాల్లో చేపట్టాల్సిన పనులు. ఉద్యాన వాణిజ్య పంటల్లో బిందు సేద్య విధానం రైతులకు అన్ని విధాలుగా చేయూతగా నిలుస్తోంది. నీటిని పొదుపుగా వాడుకునే అవకాశం ఉండడం, అవసరం మేరకే మొక్కలకు నీరందించడం ఈ విధానంలో ప్రత్యేకత. దీనికి తోడు ఎరువులను డ్రిప్ ద్వారా అందించడం వల్ల పంటలు ఆరోగ్యంగా పెరుగుతూ మంచి దిగుబడినిస్తున్నాయి. దీన్ని ఫెర్టిగేషన్ అంటారు. అయితే చాలా మంది రైతులకు ఫెర్టిగేషన్ పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్ల డ్రిప్ పరికరాలు దెబ్బతిని మన్నిక తగ్గిపోతుంది. మరి డ్రిప్ ద్వారా ఎరువులను అందించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మెట్ట పంటల సాగులో రైతుల పాలిట కల్పతరువుగా మారింది డ్రిప్ సేద్య విధానం. నేల ఉపరితలం మీద, నేల దిగువన, వేరు మండలంలో అతి స్వల్ప పరిణామంలో గంటకు 1 నుంచి 12 లీటర్ల వరకు నీరు అందించే విధానాన్ని డ్రిప్ పద్ధతి అంటారు. ఈ విధానంలో ప్రధానంగా 5 రకాల పద్ధతులు ఉన్నప్పటికీ ఉద్యాన పంటల్లో రైతులు ఎక్కువగా ఆన్లైన్, ఇన్లైన్ డ్రిప్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతిలో అందిస్తున్నారు. ఈ విధానంలో ముందుగా కావాల్సిన మోతాదులో నీటిని ఒక డ్రమ్ములో కలిపి ఫర్టిలైజర్ ట్యాంకు ద్వారా లేదా వెంచూరీ పంపుతో నేరుగా నీటితో పాటు ఎరువును మొక్కలకు అందించడం జరుగుతుంది. నీటిలో కరిగే అన్ని రకాల ఎరువులను ఫర్టిగేషన్ పద్ధతిలో సమర్థంగా ఉపయోగించవచ్చు. వీటిని సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అంటారు. నీటితో పాటు ఎరువు భూమిలో ఇంకిపోవడం వల్ల వేరు వ్యవస్థకు త్వరగా అందుతుంది. సాధారణ పద్ధతిలో కంటే ఎరువు వినియోగం 2 పెరుగుతుంది. మొక్కకు కావాల్సిన పోషకాలను ప్రతిరోజు అందించే అవకాశం ఉండటం వల్ల కూరగాయలు, పూలు, పండ్ల తోటల పెరుగుదల ఆరోగ్యవంతంగా ఉండి దిగుబడులు పెరుగుతున్నాయి. అయితే ఫర్టిగేషన్ పట్ల కొంతమందికి సరైన అవగాహన లేకపోవడం, డ్రిప్ ద్వారా అందించేటప్పుడు ప్రెషర్ గేజ్లో సరైన ప్రెషర్ ఉండేటట్లు చూసుకోకపోవడం వల్ల డ్రిప్ పరికరాలు పాడై అసలుకే మోసం వస్తోంది. అందువల్ల తోటలకు ఫర్టిగేషన్ చేసేటప్పుడు రైతులు తగిన అవగాహనతో అందిస్తే ఇబ్బందులు ఉండవని సూచిస్తున్నారు ఉద్యాన అధికారి విద్యాసాగర్. డ్రిప్ ద్వారా మనం ఫర్టిగేషన్ ఏ విధంగా చేయాలి, ఎరువులు ఎట్లా పంపించాలనే విషయం గురించి తెలుసుకుందాం. డ్రిప్లో ప్రధానంగా ఇది శాండ్ ఫిల్టరు. శాండ్ ఫిల్టర్ అంటే జనరల్గా బోర్లో నుంచి నీళ్లు వస్తే ఈ ఫిల్టర్ అవసరం లేదు. మనకు బావిలో నుంచి కానీ, అదేవిధంగా ఓపెన్ వెల్గా ఏదన్నా మనం సంపు కానీ, ఫామ్ పాండ్ కానీ అట్లాంటిది కట్టుకున్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి నాచు, చెత్త, చెదారాన్ని ఇది క్లీన్ చేయడం కోసం జరుగుతుంది. దీని ద్వారా ఇది స్క్రీన్ ఫిల్టరు. ఈ స్క్రీన్ ఫిల్టర్లో దీని లోపల ఒక స్క్రీన్ ఉంటుంది. దాని ద్వారా ఆ నీళ్లు ఆ ఫ్లో వచ్చేసేసి ఆ స్క్రీన్లో అవి మొత్తం క్లీన్ అయిపోయి చెత్త చెదారం ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటిది దాంట్లో నుంచి పోతాయి. ఇక్కడ ప్రెషర్ గేజ్ ఉంటుంది. మనం ఇచ్చుకునేటప్పుడు దీన్ని వెంచూరీ అంటాం. ఈ వెంచూరీకి ఫుట్బాల్ బుడ్డి టైపు ఒక బుడ్డి ఉంటుంది దీనికి సంబంధించింది. ఇది సక్ చేస్తుంది. దాని లోపల ఒక ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఇది సక్ చేస్తుంది. సక్ చేసినప్పుడు దీంట్లో వాటర్లో మనము 319 కావచ్చు, 1261 కావచ్చు, ఏ రకమైనటువంటి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అంటే నీటిలో కరిగేటువంటి ఎరువును ఈ డ్రమ్ములో ఫస్ట్ దాన్ని మొత్తం డైల్యూట్ చేసుకొని కరిగించుకోవాలి. అది కరిగించిన తర్వాత దీని లోపలికి మొత్తం అది పూర్తి స్థాయిలో కరిగినప్పుడు ఈ ఫుల్ ప్రెషర్ తోటి ఇది లోపల నుంచి బయటికి చేసుకొని మొత్తం ప్రతి చెట్టుకు, ప్రతి ఒక్క వేరు వ్యవస్థ దగ్గర ఇది రావడం అనేది జరుగుతుంటుంది. సహజంగా మనం ఎరువు ఎక్కించేటప్పుడు ఈ ప్రెషర్ను చూసుకోకుండా చాలామంది చేస్తుంటారు. అయితే ఈ ప్రెషర్ పెట్టేటప్పుడు చాలామందికి డ్రిప్ ఇచ్చి ఉంటాం. డ్రిప్ ఇచ్చి ఉంటే ఇది త్రోటల్ వాల్వ్. ఈ త్రోటల్ వాల్వ్ల ఇక్కడ 100, 75, 50, 25 0% తిప్పినట్టయితే మొత్తం ప్రెషర్ ఆగిపోయి బోర్ మొత్తం పైపులన్నీ పలిగిపోయే పరిస్థితి ఉంటుంది.
ఇక్కడ 0 వరకు ఎట్టి పరిస్థితుల్లో తిప్పొద్దు. ఇక్కడ ప్రెజర్ గేజు 1 దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రెజర్ 1 గేజ్లో ఉన్నప్పుడు లేదా 1.5లో ఉన్నప్పుడు మొత్తం యూనిఫామ్గా అన్ని మొక్కలకు సమానంగా ఎంత దూరం ఉన్నా ఎంత ప్రెజర్ ఉన్నా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇది ఇందులోపల ఆన్ చేసినప్పుడు ఈ వాళ్ళు 2 ఆన్ అయ్యేటట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇది అది చేయాలి. ఇది తిప్పకంటే ముందు దీంట్లో నీళ్ళు వస్తాయి ఈ బుడ్డిలా. ఎప్పుడైతే ఇది ఒకవైపు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు అది 50 నుంచి 25 మధ్యలో ఉన్నప్పుడు ఆ బోర్ యొక్క కెపాసిటీని బట్టి అది ప్రెజర్ను క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెజర్ని క్రియేట్ చేసినప్పుడు దీని లోపలికి సకింగ్ చేసుకునేటువంటి విధానం అనేది వస్తుంది. దాని ద్వారా ఎరువులన్నింటినీ మనం ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెట్టు దగ్గర ప్రతి చెట్టు దగ్గర పోయి మనం వేయాలంటే వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఈ రకంగా ఫర్టిగేషన్ ద్వారా చేసుకుంటే మొక్కకు మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా బాగా ఈల్డ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా మంచి ఉద్యోగం ఉన్నప్పుడు రిటైర్డ్ కావాలనుకోరు. అనుకున్నా కుటుంబ సభ్యులతో ఏ శ్రమ లేకుండా జీవితాన్ని గడపాలనుకుంటారు. అందుకు భిన్నంగా ఆలోచించాలంటే కొంత కష్టమే. కానీ కృష్ణా జిల్లాకు చెందిన సాంబశివరావు అందుకు భిన్నంగా ఆలోచించారు. పదవీ విరమణకింకా 10 ఏళ్లు సమయం ఉండగానే సేంద్రియ సాగు వైపు అడుగులు వేశారు. రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి సేద్యం చేస్తూ తన కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవడమే కాకుండా మరికొంతమందికి రసాయన రహిత ఆహార ధాన్యాలను అందిస్తున్నారు. పెరుగుతున్న రసాయనాల వినియోగం అటు నేలకు ఇటు జీవులకు నష్టాన్ని చేకూర్చుతుంది. అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీంతో చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం బాటపట్టారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా పామర్రు మండలం కొరిమెర్ల గ్రామానికి చెందిన రైతు చాపలమడుగు సాంబశివరావు కూడా 7 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయంలో పలు పంటలు పండిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. రైతు సాంబశివరావుది పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం కమ్మవారిపాలెం. కొన్నేళ్ల పాటు ప్రైవేట్ సెక్టార్లో పనిచేశారు. తరువాత సెమీ గవర్నమెంట్లో 20 ఏళ్లుగా ఎకనామిస్ట్గా పనిచేశారు. అయితే రైతు కుటుంబంలో పుట్టిన సాంబశివరావుకు చిన్నప్పట్నుంచి సేద్యంపై మక్కువ. మరో 10 ఏళ్లు ఉద్యోగ సర్వీస్ ఉన్నా కూడా సేద్యం వైపు అడుగులు వేశారు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా తక్కువ ఖర్చుతో 2 ఏళ్ల పాటు సాగు చేసి సత్ఫలితాలను సాధించారు. ఆ తర్వాత అత్తగారి ఊరైన కృష్ణా జిల్లా పామర్రు మండలం కొరిమెర్ల గ్రామానికి వచ్చి 8 ఎకరాల్లో పూర్తిగా సేంద్రియ విధానంలో 5 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. స్వయంగా ఎరువులను తయారు చేసుకుంటున్నారు. చీడపీడల నివారణకు కషాయాలను కూడా వాడుతున్నారు. ఇది 8 ఎకరాల విస్తీర్ణం. దీంట్లో వరి దేశవాళీ వెరైటీలు అనమాట. సిద్ధసన్నాలు, మైసూరు మల్లిగ, కుసుబు బటాలియా. వరి తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మినుము, పెసర ఏమో 1 ఎకరం బతిక, మిగతాది మొత్తం ఏమో మినుము అనమాట. మినుము బండ పాలిషే 6 LBG 645. పెసర ఏమో ఏదో నాట్ వెరైటీ. ఈ పొలంలో ఇది చేయటం ఈ విధంగా ఇది ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించడం 5వ సంవత్సరం ఇది. మొదట్లో కొంచెం బాగా నిరాశజనకంగా ఉండేది, కానీ ఉత్సాహంతో చేసుకునేవాళ్ళం. ఇది 5 సంవత్సరాల్లో భూమి మారటం వల్ల కానీ మాకు అవగాహన రావటం వల్ల కానీ ఏదైనా సరే ఈల్డ్ కొంచెం పెరుగుతూ వస్తుంది. నెమ్మదిగా గ్రాడ్యువల్గా పెరిగింది. మొదట్లో 14 బస్తాలు 15 బస్తాలు అయితే గొప్పగా అనిపించింది నాకు వరిలో. ఇప్పుడేమో దాదాపు 20 బస్తాలు 21 బస్తా అక్కడికే వస్తున్నాయి. మినువులోనేమో దాదాపు 4 బస్తాలు 3.5 బస్తాలు అక్కడే ఉండం. ఈ సంవత్సరం ఏమన్నా 5 బస్తాలు అవుతాయేమో అనిపిస్తుంది అనమాట. వరికి మనకి సమస్య లేదు. వరి ఈజీగా పండించుకోవచ్చు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో. అంటే ఒక వావిలా కషాయం, మారేడు పత్ర కషాయం, తూటికాడ కషాయం, ఈ 3 కషాయాలు, మళ్ళీ వేపపిండి, ఆముదం పిండి, కానుగ పిండి, వీటితోటి వరి శుభ్రంగా అయిపోతుంది అనమాట. మినుముకి వచ్చేటప్పటికి ఈ ఫంగల్ డిసీజెస్ ఉంటాయి. బూడిద తెగులు, తుప్పు తెగులు, రస్ట్. ఒక 200 గ్రాములని ఒక 1/4 కిలో గంధకం పౌడర్ని 10 కిలోలు ఆవు పేడలో బాగా కలిపేసి దాన్ని 45 రోజుల్లో ఫర్మెంటేషన్ చేస్తే అవి వాడాము ఈ సంవత్సరం. అవి చాలా వాటికి ఉపయోగకరంగా ఆశాజనకంగా అనిపించినాయి అనమాట, పనిచేసినవి. అవి కాకుండా ఇక పురుగులు అవి వస్తుంటేనే వావిలా కషాయం ఉంది. పూతలో పురుగైనా గెబకన ఏదైనా మనకి గెబకన పూతలోకి వెళ్ళినా సరే అది కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఎల్లో ప్లేట్స్, బ్లూ ప్లేట్స్ అవి పెట్టుకుంటే కొంతవాటికి తెల్లదోమ కూడా చాలా వాటికి కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు ఉమ్మెత్త కషాయం తెల్లదోమకు చక్కగా పనిచేసింది మాకు. ఇక దశపర్ణి కషాయం ఇక జనరల్గా మేము వాడుకున్నాము. 200 లీటర్లు అది తయారు చేసుకొని దాదాపు 150 లీటర్లు అట్లా పనికి వచ్చింది.
దాన్ని చక్కగా వారం రోజులు ప్రతి దాంట్లో కలుపుకున్నాము. సోయా బీన్స్ తెచ్చుకొచ్చి 48 hours నానబెట్టి వాటిని రుబ్బుకొని దాంట్లో ఆవు మూత్రము బెల్లం వేసి ఫర్మెంటేషన్ చేసి ఒక వారం రోజులు 10 రోజులు అట్లా అది వాడుకున్నా సరే కాయ సైజు అది బాగా వచ్చిందనమాట. కొంచెం కాయ సైజు అది కావాలంటే దానికోసం కంకర్ డస్టు పొయ్యిలో బూడిదే అవి తీసుకొచ్చి వాడామన్నమాట. అవి కూడా కొంత పనిచేసినాయి అనుకుంటున్నాము. అవి వచ్చిన తర్వాత ఈల్డ్ వచ్చిన తర్వాత చూస్తే మనకి ఏదన్నా కానీ నికరంగా చెప్పడానికి వీలు ఉంటుంది పనిచేసినాయా లేవు అనేది. కల్చర్ తయారు చేసాం. బవేరియా బసియానా వటిశిలంలో కానీ అవన్నీ మేము తయారు చేసి వాడాము. సొంతంగా మనం తయారు చేసుకొని మనం పండించుకొని కనుక తింటే ఇంక మన కళ్ళేమట మనకు తిరుగులేదని చెప్పేసి ఈ ఆలోచనతో వచ్చామండి. సాంబశివరావు సాగు తొలుత వరితో మొదలై మెల్లగా అపరాలు చిరుధాన్యాలకు విస్తరించింది. సేంద్రియ సాగు వల్ల నాణ్యమైన ఆహార ఉత్పత్తులు లభించి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయని సాంబశివరావు చెబుతున్నారు. అంతేకాదు వచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చుతున్నారు. అపరాలను పప్పుగా ఆడించి ఉత్పత్తులను సైతం మధ్య దళారీ ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటున్నారు. అయితే సేంద్రియ వ్యవసాయం కొంత శ్రమతో కూడుకున్నదైనా ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు. మినుము కానీ పెసలు కానీ ఏదైనా సరే ఇక్కడ మేమే అమ్ముకోవటం అండి. మినుములు అయితేనేమో పప్పు పట్టించుకోవటం, పెసలైనా పప్పు పట్టించుకోవటం, పెసలైతేనేమో రా పెసలే కొనుక్కొని తీసుకెళ్తారు. మినుములు కూడా అసలు పప్పు కాకపోయినా మినుములే అనుకుంటాం. కొంతమంది ఏమో గుళ్ళు అడుగుతున్నారు. కింద సంవత్సరం నేను ఈ ఖర్చులు అవన్నీ చూసుకుని 140 రూపాయలు కిలో పప్పు మినపప్పు అట్లా ఇచ్చానండి. పెసరపప్పు అయితే నేను 170 రూపాయలు. వడ్లేమో మైసూర్ మల్లిగా సిద్ధసన్నాలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అన్నమాట. అవి కూడా నేను మిల్లింగ్ చేయించుకొని సొంతంగా దగ్గరుండి మిల్లులో పట్టించుకొని 25 కేజీలు 20 కిలోలు అట్లా తయారు చేసుకొని కిలో 85 రూపాయల కాడికి అమ్ముతున్నామండి. మేము వ్యవసాయం అనేది ఇది వ్యాపారం కింద చూసుకోవట్లేదు. ఒక రూపాయి పెడితే రూపాయి మీద ఇంకెంత వస్తుందని చూసుకోవట్లేదు. మా సాటిస్ఫాక్షన్ కోసం మేము చేసుకుంటున్నాము. దాదాపు వరి కుప్పలు వచ్చే నాటికి మొన్నటికి నాకు ఒక 40,000 రూపాయలు ఎకరానికి వచ్చిందండి. కోసి కుప్పేసి నాటికి 40,000 రూపాయల దాకా వచ్చిందనమాట. ఇంక కుప్పనవచ్చడం ఇప్పుడు అదే కుప్పనవచ్చడం అంటే ఎకరానికి 7,000 రూపాయలు అంత చెబుతున్నారనమాట. మాకు బాగానే ఖర్చులు అవుతున్నాయండి. ఇదేదో చీపు తక్కువగా అయిపోద్ది అనుకోవడం కాదనమాట. మేము మెడికల్ దాంట్లో ఫర్టిలైజర్ షాప్లో ఇచ్చేది తగ్గుద్దని మనకు. ఆ వారు మాకు కలుపులు కానీ ఇంకోటి కానీ లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది. తక్కువగా అవుద్దనేది మాత్రం తప్పు అనమాట. అది వ్యవసాయం చేసుకుంటాము. మధ్యలో గట్ల మీద కూరగాయలు లాంటివి, పసుపు లాంటిది, పూల మొక్కలు లాంటివి అవి పెట్టేసుకుంటున్నాం అనమాట. కొంతవరకు మాకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఇక డబ్బుల విషయంగా మానిటరీ వైజ్ వీఆర్ నాట్ దట్ గుడ్. అరటి సాగయ్యే అన్ని ప్రాంతాల్లోనూ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సిగటోక ఆకుమచ్చ తెగులు. మొక్క దశ నుండి గెలకోత వరకు ఈ తెగులు బెడద వెంటాడుతోంది. వీటితో పాటు తరచూ దుంపకుళ్ళు, పనామా తెగుళ్ల దాడితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి శాస్త్రవేత్త డాక్టర్ నాగలక్ష్మి రైతాంగానికి తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగుతున్న పండ్ల తోటల్లో అరటి ప్రధానమైంది. ఒకసారి నాటితే 3 సంవత్సరాల వరకు రైతులు గెల దిగుబడి తీస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా తోటల్లో చీడపీడల బెడద ఎక్కువవడంతో రైతులు 1-2 పంటలకే తోటలను తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా సిగటోక ఆకుమచ్చ, పనామా, దుంపకుళ్ళు వంటి సమస్యలు తోటలను వెన్నాడుతున్నాయి. అధిక సాంద్రత పద్ధతిలో మొక్కలు నాటిన తోటల్లో ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. తోటల్లో కలుపు లేకుండా చూసుకుని తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ తెగుళ్లను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ నాగలక్ష్మి. ఈ సిగతోక ఆకుమచ్చ తెగులు అనేది వర్షాకాలం జూన్ జూలైలో మొదలయ్యే నవంబర్ దాకా ఉధృతంగా ఉంటుంది. ముఖ్యంగా టిష్యూ కల్చర్ బనానాలో ఎక్కువగా ఉంటుంది. ఇది మొట్టమొదట లేత పసుపు రంగులో ఉన్న చిన్న చిన్న చుక్కల్లాగా మొదలయ్యి ఆకు అంతా కూడా వ్యాపించి ఆకు మొత్తం కూడా మాడిపోయినట్టుగా
తయారైపోతుంది. దీనివల్ల మొక్కకి కిరణజన్య సంయోగక్రియ తగ్గి కాయ నాణ్యత లోపిస్తుంది. ఎప్పుడైతే గెల బయటకు విచ్చుకొని వచ్చిందో ఆ తర్వాత కనుక ఈ తెగులు ఉధృతిని మనం అరికట్టకపోతే దాని కాయ నాణ్యత ఖచ్చితంగా దెబ్బతింటుంది. దీనికి మనం నివారణ చర్యలు ముఖ్యంగా పంటని పరిశుభ్రంగా ఉంచాలి, అంటే కలుపులు లేకుండా చూడాలి. అలాగే దుంపని మంచి చోట నుంచి సేకరించాలి. అదేవిధంగా ఎండుటాకులు లేదా తెగులు సోకిన ఆకులను ఎప్పటికప్పుడు మనము తీసి దాన్ని కాల్చివేయాలి. తర్వాత లాస్ట్లో మనము రసాయనిక పదార్థాల వల్ల కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. వర్షానికి ముందైతే మ్యాంకోజెబ్ అనే మందును కానీ లేదా క్లోరోథాలనిల్ దీన్ని కానీ 2.5 గ్రాము లీటర్కి కలిపి పిచికారీ చేసించో మొదటగా వచ్చే చిన్న మచ్చల్ని మనము నివారించవచ్చు. అలాగే వర్షం పడిన తర్వాత ఈ తెగులు వ్యాప్తి విపరీతంగా ఉంటుంది. దాన్ని ఆ ఉధృతిని బట్టి మనము ప్రొపికొనజోల్ 1 లీటర్ నీటికి కలిపి దాన్ని పిచికారీ చేసించో దీని మీద ఉన్న మచ్చల వ్యాప్తి చాలా వరకు నివారించవచ్చు. తర్వాత 20 రోజుల తర్వాత ప్రొపికొనజోల్ 1/2 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి, అదేవిధంగా దానికి 10 మిల్లీలీటర్ల మినరల్ ఆయిల్ కనుక మనము కలిపి పిచికారీ చేసించో తెగులు వ్యాప్తి చేసే కారకాలు శిలీంద్ర బీజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమూలంగా నాశనమయ్యి గాలి ద్వారా వ్యాప్తి చెందే ఈ శిలీంద్ర బీజాలు అన్నీ కూడా నశిస్తాయి. దీనివల్ల మనకి తెగులు వ్యాప్తి తగ్గుతుంది. అరటి తోటలను ఆశించే తెగుళ్లలో అతి ప్రమాదకరమైన తెగుళ్లు పనామా, దుంపకుళ్ళు తెగుళ్లు. బ్యాక్టీరియా, శిలీంధ్రాల ద్వారా ఆశించే ఈ తెగుళ్ల వల్ల ఒక్కోసారి పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పనామా ఎండు తెగులు అనేది ఒక ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా అమృతపాణి రకాల్లో ఈ పనామా తెగులు చాలా ఎక్కువగా వస్తుంది. తెగులు సోకిన మొక్కలు ఆకులు ఎండిపోయి పండుబారినట్టుగా అయిపోయి తొడిమ దగ్గర విరిగి వేలాడుతూ కనిపిస్తాయి. అలాగే కాండం మీద నిలువు పగుళ్ళు ఏర్పడతాయి. గమనించక ముందే మనం కొన్ని చర్యలు మనం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన పొలం నుంచి విత్తనాన్ని కానీ దుంపల్ని సేకరించాలి. తర్వాత కార్బన్డజిమ్ 1 గ్రామ్ లీటర్ నీటి కలిపిన మందు ద్రావణంలో అరగంట సేపు దుంపల్ని నానబెట్టాలి నాటే ముందు. అలాగే మనం నాటిన తర్వాత 3, 5, 7 నెలల్లో 2 గ్రాముల కార్బన్డజిమ్ లీటర్ నీటికి కలిపి ఆ మందు ద్రావణంతో మొక్క చుట్టూన ఉన్న నీళ్ళని తడపాలి. ఈ విధంగా దీన్ని నివారించవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన తెగులు బ్యాక్టీరియా ఎండు తెగులు. దీనివల్ల ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళు వస్తుంది మనకి. దీన్ని నివారించడానికి మనము లీటర్కి 25 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ని కలిపి ఆ మందు ద్రావణంతో మనము నీటి తడిగా ఉన్న పొలంలో మొదల చుట్టూతా తడుపుకుంటే ఇది చాలా వరకు బాగా పనిచేస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 32 నుండి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుండి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో వరిలో ఆరుతడి పద్ధతులను పాటించాలి. సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రలు వచ్చే వరకు ఆరగట్టి మళ్లీ నీరివ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో కాండం తొలుచు పురుగు సోకుటకు అనుకూలం. ముందస్తు నివారణ చర్యలలో భాగంగా వరి నాటిన 15 రోజులకు ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3G గుళికలను ప్రధాన పొలంలో చల్లుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగుతో పాటు ఉల్లికోడును కూడా నివారించవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో జింక్ ధాతువు లోపం ఆశించుటకు అనుకూలం. నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కాండం కుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం.
నివారణకు కార్బండిజం 1 గ్రాము లేదా కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లు తడిచేటట్లు పిచికారీ చేయాలి. అక్కడక్కడ టార్సికం ఆకుమాడు తెగులు ఆశించింది. దీని నివారణకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాట్రా నిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నాన్ని 9 కిలోల ఇసుకలో కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వేరుశెనగలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఇసోసైక్లోసెరమ్ 1 మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. చాలా చోట్ల పొగాకు లద్దె పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. టిక్కా ఆకుమచ్చ తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు టెబ్యూకొనజోల్ 1 మిల్లీలీటరు లేదా క్లోరోథాలోనిల్ 2 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నువ్వుల పంటలో రసం పీల్చే పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నువ్వులో నానుడి కుళ్ళు తెగులు కూడా అక్కడక్కడ ఆశించినట్లు గుర్తించారు. దీని నివారణకు మ్యాంకోజెబ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి, 10 టీవీ, రోడ్ నంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 04030101010 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు సమర్పిస్తున్న వారు వృక్ష ఆయుర్వేద ఆధారిత రైతు నేస్తం పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.